శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 13, 14, 15 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో సంజయుడు విశ్వరూపాన్ని దర్శించి పరమాత్మను వర్ణించారు. ఇప్పుడు చెప్పబోయే 13, 14 శ్లోకాలు కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. 13వ శ్లోకం. తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకధా అపశ్య దేవదేవస్య శరీరే పాండవస్తదా. తత్ర ఏకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తం అనేకధా. ఒక్కదానిలోనే సమస్త జగత్తు అనేకములుగా విభజింపబడిన జగత్తు ప్రవిభక్తం విడివిడిగా వివిధ బ్రహ్మాండములుగా విభక్తమై ఉన్న అనేకధా పెక్కు విధములుగా అనేక విధములుగా విభాగింపబడిన కృష్ణం జగత్ సమస్త జగత్తు ఏకస్థం ఒక్కదానిలోనే ఉంది. అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవ తదా. ఆ పాండవుడు అయినటువంటి అర్జునుడు కృష్ణుడి శరీరంలో ఇదంతా చూస్తున్నాడు. దేవదేవుని విశ్వరూప శరీరంలో ఒకే చోట చేరి ఉన్న దేవ పితృ మనుష్యాది రూపాలతో అనేకంగా విభజింపబడిన సమస్త జగత్తును అర్జునుడు చూచాడు. తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకధా అపశ్య దేవదేవస్య శరీరే పాండవస్తదా. 14వ శ్లోకం. తతః సః విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః. అర్జునుడు ఒక్కసారి విస్మయానికి లోనయ్యాడు. దివ్య చక్షువులను ఇచ్చినప్పటికీ దృష్టిని అయితే ఇచ్చాడు. కానీ అర్జునుడు దేవదేవుని శరీరంలో ఒకే చోట చేరి ఉన్న అనేకంగా విభజింపబడిన సమస్త జగత్తును చూచి విస్మయానికి అంటే ఆశ్చర్యానికి లోనయ్యి హృష్టరోమా హర్షాతిరేకం ఆనందం యొక్క పరాకాష్ఠ కలిగి దానితో ఒళ్ళంతా అర్జునుడికి పులకించిపోయి ప్రణమ్య శిరసాదేవం సాష్టాంగ నమస్కారం చేసి కృతాంజలి 2 చేతులు దోసిలి పట్టి అంజలి ఘటిస్తూ స్వామిని స్తుతిస్తున్నాడు. విస్మయంతో నిండిన అర్జునుడికి వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. వినమ్రతతో సాష్టాంగ నమస్కారం చేశాడు. కృతాంజలి అయి అంటే నమస్కారం చేయడం కోసం చేతులు జోడించి విశ్వరూపధరుడైన దేవదేవునికి వినమ్రుడై శిరస్సుతో ప్రణామం చేర్చి చేతులు మోడ్చి ఆ విశ్వరూపాన్ని చూస్తూ అంటున్నాడు, స్తుతిస్తున్నాడు. అనేక ముఖములతో అనేక పుష్పమాలికలతో
అనేక దివ్యాభరణములతో, దివ్య చందన పరిమళ గుబాళింపులతో, వందల కొలది, వేల కొలది, అసంఖ్యాకములైన రూపములతో, చతుర్దశ బ్రహ్మాండ భువనములు, పర్వతాలు, అరణ్యాలు, సమస్త జంతు జాలము, నానా విధములైన రూపములు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులను, ఏకాదశ రుద్రులను, అశ్వనీ దేవతలను ఒక్కచోట 1000 సూర్య తేజస్సుతో పరమాత్మ శరీరం కనపడగానే అర్జునుడు విస్మయం చెంది ఆ దేవదేవునికి దాసోహం అయి కింద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచి నించుని ఆనందం పెచ్చగిల్లి కళ్ళలోంచి ధారాపాతంగా ఆనందంతో వచ్చిన అశ్రువులను తుడుచుకుంటూ చేతులు రెండింటినీ దోసిలి పట్టి నమస్కరిస్తూ సమాధి స్థితిలో హృదయంలో నుంచి పెళ్ళుబుకుతున్న భక్తిని స్తోత్ర రూపంలో స్తుతిస్తున్నాడు. ఇక్కడి నుంచి 17 శ్లోకాలు సమాధి స్థితి నుంచి పలికిన శ్లోకాలు. ఇప్పుడు 17 ఉంటాయి. తర్వాత కృష్ణుడు మాట్లాడిన తర్వాత ఇంకొక 11 ఉంటాయి. కలిపితే మొత్తం 28 శ్లోకాలు, 28 శ్లోకాలు. ఈ శ్లోకాలు సమాధి స్థితి నుంచి అర్జునుడు స్తుతించినవి. ఎక్కడెక్కడో చదివి తయారు చేసుకుని విన్నవించిన స్తోత్రాలు కావు. అనుభూతిలోంచి పలుకుతున్న అక్షరాలు. వినిపిస్తున్నది పరమాత్మకే. హృదయపు లోతుల్లోంచి, అనుభూతుల్లోంచి అంటున్నాడు. 15వ శ్లోకం. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ పశ్యామి దేవాన్ తవ దేవదేహే సర్వాన్ తథా భూత విశేష సంఘాన్. దేవా, ఓ పరమేశ్వర, నీ దేహంలో సర్వాన్ దేవాన్, సకల దేవతలను, అలాగే భూత విశేష సంఘాన్, వివిధ ప్రాణి సముదాయములను చూచుచున్నాను. అదిగో కమలాసనస్థం బ్రహ్మాండం, కమలమునందు ఆసీనుడై ఉన్న బ్రహ్మను చూస్తున్నాను. ఇదిగో ఇక్కడ ఈశం, మహాదేవుడైన శంకరుడిని చూస్తున్నాను. అదిగో సర్వాన్ ఋషీన్, సమస్త వశిష్ఠాది ఋషులను దర్శిస్తున్నాను. అదిగో దివ్యాన్ ఉరగాన్, దివ్యమైన జాతులు అయినటువంటి వాసుకి లాంటి సర్పాలను చూస్తున్నాను అని అర్జునుడు తను దర్శిస్తున్న విశ్వరూపంలో ఉన్న వాటిని వర్ణిస్తున్నాడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అనేక ముఖములతో, అనేక పుష్పమాలికలతో, అనేక దివ్యాభరణములతో, దివ్య చందన పరిమళ గుబాళింపులతో, అర్జునుడు దర్శిస్తున్న విశ్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.